బ్రో, కరోనా ఒక టైం అంతా చూసాము, 2 సార్లు అనుభవించాము. చాలామందికి పని కానీ అందరికీ దగ్గర మొత్తం అంతా కూడా పోయింది. చాలా టైంలో చాలామంది చనిపోయారు కూడా. అయితే మళ్ళీ అది ముదురుతుంది, దానికి ఒక కొత్త వేరియంట్ వస్తుంది. ఆల్రెడీ మన వైజాగ్లోనే అక్కడ కూడా 2 కేసులు గుర్తించినట్టు చెప్తున్నారు. అసలు ఏంటి దాని ప్రభావం ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు సరే ఇది ఏదో నార్మల్ది అని వదిలేసేది కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినాం ఒక 5 సంవత్సరాల ముందు ప్రపంచమంతా, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు కాదు, ఓన్లీ మన దేశం కాదు, ప్రపంచమంతా కూడా కొన్ని లక్షల మంది చనిపోయారు కరోనా వైరస్ వల్ల. సో దాని తర్వాత వ్యాక్సిన్స్ అని ఏదో ఒక విధంగా అంతా పోయిందనుకునే లోపే ఇప్పుడు మరొకసారి కేసులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఓన్లీ ఇప్పుడు మన భారతదేశం మొత్తం మీద 250కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రజెంట్ చూసుకుంటే. అండ్ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేసులు అనేవి పెరుగుతున్నాయి. రీసెంట్గా చూసాం మన హీరో మహేష్ బాబు గారి మరదలు కావచ్చు, అంతకుముందు సన్ రైజ్ హైదరాబాద్ ఒక క్రికెటర్కి కావచ్చు. సో ఇప్పుడు రీసెంట్గా మన హైదరాబాద్ కూకట్పల్లి ఏరియాలో కూడా ఒక డైరెక్ట్ డాక్టర్కే రావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అఫీషియల్గానే బయటకు వచ్చిన న్యూస్లో. సో అఫీషియల్గా బయటకు వచ్చినాయి ఇవ్వుంటే మరి ఇంకా బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫీవర్తోని కావచ్చు, కాఫ్తోని కావచ్చు, జలుబుతో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరికీ కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి వైరస్లు సోకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళందరూ కూడా తరచుగా చేతులు కడుక్కోవడం కావచ్చు, అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, రష్ ఉండే ఏరియాస్కి వెళ్ళినప్పుడు మాస్కులు వాడడం కావచ్చు, అదేవిధంగా శానిటైజర్లు యూజ్ చేయండి అని ఇప్పటి నుంచే గవర్నమెంట్ అందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా చాలా ఎవరైతే వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు అండ్ ఎవరైతే ఫీవర్ కానీ ఇలాంటి వాటి బాధపడుతున్నారు వీళ్ళందరూ ఎక్కువగా అంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి. కరోనా వైరస్ అంటే ఖచ్చితంగా ఒక్కసారి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా ప్రాణం పోయినట్టే, తగ్గుతుంది అనే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనము చూసాం ఆల్రెడీ ఎన్ని లక్షల మంది చనిపోయారు. సో దీనివల్ల స్టిల్ ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మనము ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల కరోనా పోతుందని అనుకున్నారు తప్ప ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది ఆరోగ్యాలు పాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకున్న బలం కూడా పోయింది ఈ వ్యాక్సిన్ వల్ల. కాకపోతే ఇంకా కరోనా వైరస్ మాత్రం పోయిందని హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ఒంట్లో ఉన్న బలం కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం మళ్ళీ మరొకసారి కేసులని కూడా పెరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అటు గవర్నమెంట్ తరపున వైద్యులు కూడా చాలామంది చెప్తున్నారు.